హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్యాశాఖ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది కూడా అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. ఇంకా వేరేవి కూడా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. అండ్ మీకు దీనికి డిగ్రీ మేము ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. శాలరీ మీకు 75,000 వరకు కూడా వస్తుంది. అండ్ ఈ జాబ్ పోస్టింగ్ అనేది సొంత రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే nid.ac.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు కింద కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కెరీర్స్ అట్ NID అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు కెరీర్స్ ఏమేమి ఉన్నాయి అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి టీచింగ్ స్టాఫ్ ఉంది, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది. కాబట్టి ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ చూడండి. ఇప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇచ్చారనమాట. డీటెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇది క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ లింక్కి ఇది క్లిక్ చేయాలండి. ఫీ పేమెంట్కి ఇది క్లిక్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫీ పేమెంట్ ఇది క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇది ఫస్ట్ ఏంటంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, NID అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండి. ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయ్యి ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉంది, బట్ ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అందరూ అన్ని స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. చాలా ఇచ్చారు చూడండి. పోస్ట్ నేమ్ ఇక్కడ ప్రిన్సిపల్ డిజైనర్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ, డెప్యూటీ రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఈ విధంగా సూపరింటెండెంట్, అసోసియేట్ అండ్ సీనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సూపర్వైజర్, టెక్నికల్ అసిస్టెంట్, ఇలా 22 రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మనము ఏది సూట్ అవుతుందో దానికి అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాటి గురించి ఫోకస్ చేద్దామన్నమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉండి దానికి సూట్ అయ్యి మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మనం ఏదైతే వచ్చామో www.nid.ac.in, అందులోకి వెళ్ళి కెరీర్స్ అనే ఆప్షన్కి వెళ్తే మీరు ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. డీటెయిల్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషను పోస్ట్ వైజ్గా వేస్తున్నారు. ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ డిజైనర్ అన్నారు. వీటన్నిటికీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. సో ఇవి నేను మాట్లాడలేదండి, ఎక్స్పీరియన్స్ లేనివి మనం చెప్పుకుందాము. ఇవన్నీ కూడా మీకు ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సీనియర్ సూపరింటెండెంట్ అంటున్నారు కదా, 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది గ్రూప్ B అంట పోస్ట్ అండ్ లెవెల్ 7 ప్రకారం పే చేస్తారు అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటున్నారు, లేదంటే డెప్యూటేషన్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 18 to 35 years ఉండాలన్నమాట. దీనికి డిగ్రీ ఇన్ కామర్స్ అని ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ చేస్తున్న వాళ్ళు కామర్స్లో లేదంటే ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇది ఎసెన్షియల్. ఓన్లీ డిగ్రీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఒకవేళ మీకు ఈ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటున్నారు. దీనికి కూడా మీకు అన్రిజర్వ్డ్ 2 పోస్టులు ఇచ్చారు. గ్రూప్ B కిందకు వస్తుంది అనమాట. పే లెవెల్ 7 ప్రకారం పే చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ డెప్యూటేషన్. కొన్ని డెప్యూటేషన్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయన్నమాట. ఏజ్ లిమిట్ మీకు 18 to 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసుండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట, మీరు అప్లై చేసుకోవచ్చు అండి. డిజైరబుల్ అనేది మీకు అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ అండ్ పర్చేస్ మ్యాటర్స్ వీటిలో ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అది నాట్ మ్యాండేటరీ అనమాట. డిగ్రీ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పోస్టు సీనియర్ అసిస్టెంట్. ఇది 1 పోస్ట్ ఉందండి, అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ B కిందకి వస్తుంది. ఇది లెవెల్ 6 ప్రకారం వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ మీకు 18 to 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. సో కామర్స్ వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పొజిషన్ సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ అండి. ఇది కూడా 1 పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్. గ్రూప్ C కిందకు వస్తుంది. లెవెల్ 5 ప్రకారం పే చేస్తారు. ఇది కూడా డెప్యూటేషన్ ఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి ఏజ్ లిమిట్ 18 to 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. సో మీరు పర్టికులర్గా లైబ్రరీ సైన్స్ కానీ దానికి రిలేటెడ్ ఉన్నది ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్
6 పొజిషన్స్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 5, ఓబీసీ 1. సో గ్రూప్ సి కిందకు వస్తుందన్నమాట. లెవెల్ 5 ప్రకారం పే చేస్తారు. డెప్యుటేషన్ ఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రెండు ఉన్నాయి. నాట్ ఎక్సీడింగ్ 30 years. సో 18 to 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అదేవిధంగా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేషన్ అకాడమిక్లో ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ పోస్టులు అండి 3 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, ఓబీసీ 1 ఉంది. గ్రూప్ సి కిందకు వస్తుంది. లెవెల్ 4 ప్రకారం పే చేస్తారు. నాట్ ఎక్సీడింగ్ 25 years. సో మీరు 18 to 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్న దాన్ని బట్టి మ్యాక్సిమం మీకు డిగ్రీ అర్హతతోనే అడుగుతున్నారు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. సో వాళ్ళు ఎవరైనా చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఆ పోస్ట్ వైజ్గా చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలన్నమాట. అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ 11th August వరకు ఇచ్చారండి టైము. సో 5:30 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో మీకు అప్లికేషన్ని ఎలిజిబిలిటీని బట్టి మీకు టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసి తీసుకుంటారనమాట డైరెక్ట్గా. సో ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే మీకు గ్రూప్ ఏ పోస్టులు ఉన్నాయి కదా, దానికి మీరు జనరల్ వాళ్ళు 500 rupees పే చేయాలండి. అండ్ బిలో గ్రూప్ ఏ పోస్టులు ఉన్నాయి అంటే గ్రూప్ బి, కొన్ని గ్రూప్ సి ఉన్నాయి కదా, వాళ్ళు దానికి ఆ పోస్టులకి మీకు 300 rupees పే చేయాలన్నమాట. గ్రూప్ ఏకి 500, రిమైనింగ్ వాటికి 300 rupees పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై చేయొచ్చు. ఎటువంటి ఫీజు కూడా లేదండి. మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ 11th August వరకు కూడా అప్లై చేయొచ్చు. మీరు ఇది అప్లై చేయాలి అంటే దీనికి మనం ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళాం కదా, NID.ac.in, దానిలోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది కదా, ఇక్కడ డీటెయిల్ రిక్రూట్మెంట్ ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసాము. అప్లై ఆన్లైన్ లింక్ అన్నారు, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఫీ పే చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓకే అని వస్తుంది. సో ఫస్ట్ మీరు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ అకౌంట్ లేదు కాబట్టి కింద మీకు సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి క్యాప్చా ఇచ్చారు, సైన్ అప్ అని క్లిక్ చేయండి. తర్వాత మీరు రీలాగిన్ చేయాలి. రీలాగిన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆన్లైన్లో మీరు అప్లై చేయడానికి వస్తుంది. సో ఈ విధంగా ఇస్తున్నారండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ పోస్టులు అండి. చాలా మంచి అవకాశం. అండ్ మీకు పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. సో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్